రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా దొంగల్లాగా చూస్తున్నారు మమ్మల్ని, ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి దొంగల్లాగా చూస్తున్నారంటే మీ పద్ధతి బాగాలేదు కాబట్టి అక్కడ రుణాలు ఇవ్వట్లేదు. మీరు కాంట్రాక్టర్లు మీరు జేబులు నింపుకోవడం, అనవసరమైన పథకాలు పెట్టి నిధులను వృధా చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఇంకా అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే 9 లక్షల కోట్ల పైగా అప్పు ఇవ్వడం జరిగింది. బ్యాంకులు కూడా మీకు అప్పు ఇవ్వం అనేది స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి దొంగలాగా చూస్తున్నారని మాట్లాడుతున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా అబద్ధాలు ఆడా చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడనప్పుడు నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు లెక్క స్పష్టంగా చెప్పు. నువ్వు నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే. 1,50,000 ఉద్యోగాలు అనేది పచ్చి అబద్ధం. జియో రిలీజ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు 1,50,000 ఉద్యోగాలు ఇచ్చారు కదా. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఇచ్చారు, గ్రూప్ 1లో ఎన్ని ఇచ్చారు, 2లో ఎన్ని ఇచ్చారు, 3లో ఎన్ని ఇచ్చారు, 4లో ఎన్ని ఇచ్చారు, ఎస్ఐ కానిస్టేబుల్ ఇవన్నీ ప్రతి నోటిఫికేషన్ మీరు ఇచ్చారంటున్నారు కదా. 1,50,000 నోటిఫికేషన్ శ్వేతపత్రం రిలీజ్ చేయండి. నిరుద్యోగులు మీకు పెద్ద ఎత్తున మద్దతు కూడా కట్టుకొని పాలాభిషేకం చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పేడ్ ఆర్టిస్టులు అని అంటారు. వారు ఆ రోజు నిరుద్యోగులను రెచ్చగొట్టి చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిన ఆ రోజు పెయిడ్ ఆర్టిస్టులా? ఆ రోజు పెయిడ్ ఆర్టిస్ట్ అయితే ఈ రోజు కూడా పెయిడ్ ఆర్టిస్టులే. మీరు ఆ రోజు నిరుద్యోగులు రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి రెచ్చగొట్టి 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో ఇస్తామని పేర్కొని ఈ రోజు కనీసం మీరు 11,000 ఉద్యోగాలు ఇచ్చి మీరు 2,50,000 ఉద్యోగాలు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటే అసలు మీకు అసలు ఆ నోరుతో ఎలా చెప్పబుద్ధి అవుతుంది రేవంత్ రెడ్డి గారు? మీరు కనీసం మీరు ఇచ్చిన ఉద్యోగాలు, మీరు ఆర్థిక శాఖ ఆమోదం వేసిన ఉద్యోగాలు ఏంటి? మీరు ఇచ్చిన మీరు సంతకం పెట్టి ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చిన ఉద్యోగాలు ఏంటో ఏదో పేర్కొనకుండా మీరు 2,50,000 ఉద్యోగాలు ఇచ్చాం. మీకు 2 రోజులు పోతే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, అయిపోయింది మా ప్రభుత్వాన్ని అది గొప్పలు చెప్పుకునేలాగా ఉన్నట్టు అనిపిస్తుంది మాకు ప్రభుత్వానికి. మేము ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి గురించి రాజీవ్ వికాస్ కూడా ఇస్తున్నామని చెప్తున్నాం. రాజీవ్ యువ వికాసం నిరుద్యోగ సర్పంచ్ ఎంపీటీసీ ఓట్లకు నిరుద్యోగుల ఓట్లను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవడం కోసం తప్ప అది ఇచ్చింది ఏమీ లేదు. 5 లక్షలు 16 లక్షల అప్లికేషన్ వచ్చాయి. 5 లక్షల మందికి రాజీవ్ వికాసం ఇస్తా అంటున్నారు. 4 లక్షలు ఇస్తా అన్నారు. తర్వాత ఈరోజు లక్ష ఇస్తా అంటున్నారు. అది కూడా స్పష్టంగా లేదు. కాబట్టి 16 లక్షల మందికి రాజీవ్ వికాసాన్ని ఇవ్వాల్సిన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అప్లై చేసుకున్నాను అందరికీ, కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే నిరుద్యోగుల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కాబట్టి అప్లై చేసుకున్న 16 లక్షల మందికి రాజీవ్ వికాస పత్రాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మరి ఇక్కడ ధర్నా చేసే ముందు మీరు ప్రభుత్వాన్ని ఏమైనా సంప్రదించారు? మేము ఆల్రెడీ రోజు పేపర్లలో సంప్రదిస్తూనే ఉన్నాము. యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి, ప్రెస్లో కానీ వాటిలో కానీ సంప్రదిస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఈరోజు ధర్నా చౌక్ పెట్టుకున్నాం. ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. రేపు ఓయూలో ర్యాలీ చేస్తాం. అంతేకాకుండా మేల్కొనపోతే సభలు సమావేశాలు పెడతాం. చెలో టీఎస్పీఎస్సీకి పిలుపునిస్తాం. ఇంకా మేల్కొనపోతే సెక్రటరీ ముట్టడికి కూడా పిలుపునిచ్చి ముద్దునిద్దాం ప్రభుత్వాన్ని మేల్కొల్పుతామని మేము పేర్కొంటున్నాం.